భీమునిపట్నం మండలం దాకమరి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసుబాబు, జెడ్పీటీసీ వెంకటప్పుడు, మండల వైసీపీ అధ్యక్షుడు గాడు శ్రీను, డెంకాడ మండలం ఎంపీపీ వాసు, సింగనబంద సర్పంచ్ గాడు నారాయణ, భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సందీప్, వైసీపీ నాయకుడు చెల్లూరు పైడప్పుడు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఈ వేడుకలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారము. మా పేరు వచ్చేసి కె రాజు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఇక్కడ దాకమారిలో ఎంతో గొప్పగా చేయాలనే ఉద్దేశం వరకు ఇక్కడ పెట్టుకొని చాలా గొప్పగా గ్రాండ్గా చేస్తున్నాము. ఈ విషయము తెలిపిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు దీని ఒక విధానం అంతా తెలిపారన్నమాట. గొప్పగా ఎంతో గొప్పగా దీన్ని ఎంతో వివరంగా చెప్పారన్నమాట. సాంప్రదాయం అంటే ఏంటి అని గొప్పగా ఈ భగవద్గీతలో చెప్పడం వల్ల మేమేంటంటే ఈ కృష్ణాష్టమి జన్మవేడిగా ఇక్కడ దాకమార్లో జరుపుతున్నాము. శ్రీకృష్ణుడు అందరివాడు, నీకు నాకు అని కాదు, మొత్తం అందరికీ దేవుడే. అతన్ని అందరూ పూజించాలని మేము అందరూ కోరుకుంటున్నాం. భగవద్గీత అందరూ చదవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాం. కృష్ణుడు ఏదైతే మనకి మెసేజ్ ఇచ్చాడో దాన్ని అందరూ పాటించాలని, ఈ విశ్వం అంతా ఒకటే అని కృష్ణుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మన అందరూ పాటించి ప్రజలందరూ కూడా వసుదైక కుటుంబం అనే భావంతో అందరూ ముందుకెళ్ళినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ ఉండవు. సమాజం ఒక మంచి మార్గంలో నడవడం కోసం ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ సిద్ధాంతం ప్రకారంగా వెళ్తే ఈవేళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, ఈ యుద్ధాలు కానీ, అలాగే ఒకరిని చంపుకోవడానికి స్వార్థాలు కానీ ఇవన్నీ పోయి మనిషిగా బతికడానికి అవకాశం ఉంది. అలాగే భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాదు, అది వ్యక్తిత్వ వికాస గ్రంథంగా కూడా పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచంలోనే ఉత్తమ గ్రంథంగా భగవద్గీత ఉన్నదంటే అది హిందువులుగా మనందరికీ గర్వకారణం. కాబట్టి అందరికీ ఆచరణయోగ్యమైనటువంటి భగవద్గీతను ఆచరిస్తూ కృష్ణు యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని శుభ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.